2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం సుధీర్ వర్మ గారు. సిరి, గుడ్ మార్నింగ్. బేకరీకి ఎప్పుడు వెళ్ళిపోయినా కూడా ఫస్ట్ తెలియకుండానే ఆ డెజర్ట్స్ వైపు వెళ్ళిపోతూ ఉంది సార్. ఇది నాకు ఒక్కదానికే జరుగుతుందా అని అంటే నా పక్కన వచ్చిన కస్టమర్స్ ని కూడా చూశాను. డెజర్ట్ కన్స్యూమర్స్ మనం అందరం కూడా ఇండియా. సో ఆ డెజర్ట్ మీద ఇంట్రెస్ట్ మక్కువ చూపించిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఓకే, ఈ బిజినెస్ పెడితే ఎలా ఉంటుందంటారు? ఇందులో పెట్టుబడి అయినా లాభాలైనా ఎంత స్పేస్ కావాలి, దీనికి ఎలా ఉంటుందంటారు సార్? ఓన్లీ డెజర్ట్స్ చాలా మంచి ఐడియా అండి. ఎందుకంటే మనకి ఫుడ్ ఐటమ్స్ ఎప్పుడు కూడా ఇండియన్ వెస్టర్న్ రెండు రకాలు ఉంటాయి. మన ఇండియన్ స్వీట్స్లో కూడా సౌత్ నార్త్, ఇప్పుడు మనం చాలా చూస్తున్న స్వీట్ షాపుల్లో నార్త్ ఇండియన్ స్వీట్స్ ఎక్కువ ఉంటాయి. సౌత్ ఇండియన్ స్వీట్స్ మనకు రెగ్యులర్గా మన ఇంట్లో చేసుకునేవి, వాటికి స్టోర్స్ వచ్చేసే. బట్ మన కన్సంప్షన్ ఎలా ఉంది? గ్లోబల్లీ అక్రాస్ ఇండియా ఏ స్వీట్లు దొరుకుతున్నాయి అవన్నీ కూడా ఒక సింగిల్ స్వీట్ షాప్లో దొరుకుతున్నాయి. సో డిఫాల్ట్లీ విల్ ట్రై టు సంథింగ్ న్యూ. ఇది ఒకటి పెరిగింది. రెండు, డిజర్ట్స్ వరకు వచ్చేసరికి పెట్టుకోవచ్చు, బట్ మనం ఎప్పుడు సజెస్ట్ చేసేది యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటనేది. సీజనల్గా అకేషనల్గా ఏ డిజర్ట్స్ మీరు సెల్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఇంట్లో ఏ మడత కాజాలనో అరిసెలనో ఏ చెక్కిలాలనో ఏవో మీకు ఒక 10 రకాలు తెలుసు అనుకుందాం. స్వీట్ షాప్కి వెళ్తే 100 ఉంటాయి. గ్లోబల్లీ ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు వేరే ప్లేస్లో ఉన్న ఒక ఐటెంని లేదంటే కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేసుకుంటారో అప్పుడు మీకు బిజినెస్ అనేది ఈజీ అవుతుంది. ఎందుకంటే అందరూ చేసే కాంపిటేటివ్ బిజినెస్సా, ఎవరు చేయని యూనిక్ బిజినెస్సా? యూనిక్ బిజినెస్ ఎప్పుడు అవుతుంది? ఆ ఐటమ్ ఎవరి దగ్గర లేదు. బట్ థింగ్ ఏంటి, మీరు స్టార్ట్ చేస్తే కన్జ్యూమ్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా మన గ్లోబల్ అడాప్షన్ చాలా పెరిగిపోతుందండి. బేకరీ అనేది ఇండియన్ కల్చర్ కాదు కదా. పోర్చుగీస్ బ్రిటిష్ టైం నుంచి మనకి బేకరీ కల్చర్ వచ్చింది. తర్వాత అందులో ఈ బ్రౌనీసు, దాని మీద మళ్ళీ డెత్ బై చాక్లెట్స్ అని, కొత్త రకమైన ఫడ్జెస్ అని, ఇవన్నీ కూడా పెరుగుతూ వస్తున్నాయి. ఒక 30 years బ్యాక్ ఇంత కల్చర్ లేదు కదా. ఇప్పుడు ఏమవుతుంది, కొత్త బేకరీలు, వెస్టర్న్ బేకరీస్, అమెరికన్ బేకరీస్ కూడా హైదరాబాద్, బెంగళూరు లాంటి లొకేషన్స్లో స్టార్ట్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ ద అడాప్షన్. అయితే యునిక్ సెల్లింగ్ పాయింట్ డిజర్ట్స్ వరకు మీరు ఏం చేసుకోవాలి అనుకుంటే, సీజనల్ ఫ్రూట్స్తో మీరు ఏమైనా డిజర్ట్స్ చేయగలరా? సీజనల్ ఫ్రూట్స్. సో ఇట్ విల్ బి డిమాండింగ్. సో మీకు డిమాండ్ సంవత్సరం అంతా దొరుకుతుంది అంటే కన్జ్యూమర్కి ఇంట్రెస్ట్ ఉండదు. ఈ 2 నెలలే దొరుకుతుంది, ఈ 2 నెలల తర్వాత దొరకదంటే అరే దొరకదు, మిస్ అవుతాం, వెళ్ళి మనం తెచ్చుకోవాలి. హలీం తిన్నట్టు, సీజనల్గా హలీం తిన్నట్టు. అయితే ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. హలీం అవనివ్వండి, లేదంటే ఈవెన్ బిర్యానీస్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మొట్టమొదటి ఇండియాలో కావు, వేరే కంట్రీస్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ అడాప్ట్ చేస్తారు వాటిని. మన స్టైల్కి తగ్గట్టు మనం చేసుకుంటాం. అలా మీరు డిజర్ట్స్ ఏదైనా స్టోర్ పెట్టాలి అనుకుంటే, స్టోరే అక్కర్లేదు, ఇంటి దగ్గర నుంచి ఉమెన్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇవి కూడా హోమ్ మేడ్ చేసుకోవచ్చు. మీకు బేసిక్ ఫుడ్ లైసెన్స్ ఉంటే సరిపోతుంది. హోమ్ మేడ్ ఫుడ్స్ కూడా మనం ప్రిపేర్ చేసి సెల్ చేసుకోవచ్చు. అయితే లాజిక్ ఏంటి, ఆ డిజర్ట్ ఎలా ఉంది, దాని మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉంది, మీరు ఎంత టేస్టీగా చేస్తున్నారు, హైజీన్గా, హెల్త్ ఎంత బాగుంది, అందులో ఎక్కువ షుగర్, ఎక్కువ కన్సంప్షన్ ఇది ఎవరు ప్రిఫర్ చేయట్లేదు ఇవాళ. సో లెస్ షుగర్ ఐటమ్స్తోని మీరు హెల్దీగా ఒక డిజర్ట్ తయారు చేయగలరా? అది సీజనల్గా ఉన్నాయి. ఈ 2 ఉన్నాయి అనుకోండి, పీపుల్ విల్ గో లైక్ క్రేజీ. రెగ్యులర్గా మీకు ఇంకో కాల్స్ వస్తూనే ఉంటాయి. సిరి, ఈరోజు నాకు 500 ఆర్డర్స్ కావాలి, ఈరోజు నాకు 100 ఆర్డర్స్ కావాలి, ఈరోజు నాకు ఆఫీస్లో ఈవెంట్ ఉంది, వీ వాంట్ టు గివ్ సంథింగ్, నాకు 1000 ఆర్డర్స్ కావాలి. ఆర్డర్స్ పెట్టుకునే వాళ్ళు పెరుగుతూ ఉంటారు. మీ దగ్గర ఆ పర్టికులర్ ఐటమ్ లేదా బిజినెస్ ఐడియా ఉందని వాళ్ళకి తెలియాలి. అంటే మనం ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి, బిజినెస్ రిజిస్ట్రేషన్స్ తీసుకోవాలి, వెబ్సైట్ ఈజ్ క్వైట్ మ్యాండేటరీ, సోషల్ మీడియా ఇవాళ ప్రతి చోట ఉండాలి, ఫుడ్ బ్లాగింగ్ రివ్యూ ఏదో చేయించాలి, అండ్ ఈ మేకింగ్ ప్రాసెస్ ఎలా ఉందో కూడా మనం జనాలకి చూపించగలగాలి. సో మీ బిజినెస్ ఇన్ డీటెయిలింగ్గా ఉంది అనుకోండి, ఫస్ట్ మీ దగ్గర పర్చేస్ చేస్తారు, తర్వాత నాకు ఐడియా నచ్చింది, నేనే ఫ్రాంచైజ్ తీసుకుంటాను, నేను ఇంకో లొకేషన్లో పెట్టుకుంటాను, మిమ్మల్ని గైడ్ లైన్స్ అడుగుతారు. సో దట్స్ హౌ యూ కెన్ ఇంప్లిమెంట్ అండ్ స్కేల్ అప్ యువర్ బిజినెస్. సో డిజర్ట్స్ వైజ్ చెయ్యాలి అనుకుంటే యూ కెన్ గో విత్ సీజనల్ ఫ్రూట్స్, లేదంటే సీజనల్ ఐటమ్స్ని బేస్ చేసుకొని యూ కెన్ ప్లాన్ ఫర్ ఎనీ డిజర్ట్. అయితే ఎలా చేయాలి ఏంటనేది ప్యూర్లీ ఎక్స్పెరిమెంటల్. మీరు కొత్తగా చేయడం వచ్చు అనుకోండి, 4-5 ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు, బాగుంది, యూ కెన్ సెల్ ఇట్. లేదు, ఏ అమెరికాలోనో, ఆస్ట్రేలియాలోనో, యూరోప్లోనో, సింగపూర్లోనో ఇటువంటి ఐటమ్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, వాటిని మనం తీసుకొచ్చి ఎలా ఇంప్లిమెంట్ చేయగలమో కూడా ప్రిపేర్ చేసి కూడా తెలుసుకోవచ్చు. మనం చాలా వెస్టర్న్ ఐటమ్స్ ఇండియాలో తింటున్నాం, చాలా ఇండియన్ ఐటమ్స్ వెస్టర్న్ కంట్రీస్లో తింటున్నారు కదా ఈ రోజు. వాళ్ళు పానీపూరి కూడా వరల్డ్ ఫేమస్ అయిపోయింది, ఏం కాకుండా ఇండియన్ స్వీట్స్. అక్కడ తినేసి వచ్చిన వాళ్ళు ఆ ఫ్లేవర్ ని ఇక్కడ పెట్టి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మనకి కాఫీ షాప్, బేకరీ కల్చర్ అంతా వెస్టర్న్ నుంచి వచ్చింది. సో ఎన్నో సంవత్సరాల క్రితం ఇండియాకి గులాబ్ జామ్, సమోసా అవన్నీ పర్షియా నుంచి వచ్చాయి ఐటమ్స్. బట్ ఇవాళ నేటివ్ ఇండియాలో పార్ట్ అయిపోయాయి కదా.
హైదరాబాద్ బిర్యానీ అంటే జియో ఐడెంటిటీ కూడా వచ్చింది. సో అంటే ఇక్కడ అంత ఫౌండేషన్ వచ్చింది దానికి. సో మీరు తీసుకొచ్చే ఫుడ్ ఐటెంకి ఆ స్పెషల్ ఎలా తీసుకొస్తారు? ఇప్పుడు ఆత్రేయపురం పూతరేకులు అంటారు, కాకినాడ గొట్టంగాజా అంటారు, లేదంటే తమిళనాడులో ఒక పర్టికులర్ ఆగ్రా ఢిల్లీ స్వీట్స్ అంటారు. అలా ఏరియాకి ఒక స్పెషలైజేషన్ ఎప్పుడూ ఉంటుంది. అలా సీజనల్గా స్పెషల్ స్వీట్స్ మాత్రమే మీ దగ్గర ఉంటే మీ కన్సంప్షన్ పెరుగుతుంది. అందరి దగ్గర ఉండేవి మీ దగ్గర ఉన్నాయి అనుకోండి, మీ కాంపిటీషన్ బాగుంది. యూనిక్ సెల్లింగ్ పాయింట్. యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఆల్వేస్ ఇంపార్టెంట్. దానికి సంబంధించి ఇంకెవరికైనా కూడా సార్ డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే, ఎగ్జిస్టింగ్ కస్టమర్స్, బిజినెస్ చేసే వాళ్ళైనా, చేయాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? రైట్ సిరి, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎ బిజినెస్, ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ ఎ స్టార్ట్అప్ ఐడియా, ఫస్ట్ కాల్ ది గివెన్ నెంబర్. ముందు నెంబర్ కాల్ చేయండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి, మీ ఇష్యూస్ ఏంటో షేర్ చేయండి. బేస్డ్ ఆన్ దట్ 1-on-1 డిస్కషన్ మీకు ఫర్దర్గా ఏం అవసరం లేదన్న గైడ్లైన్స్ మనం కంప్లీట్గా ఇవ్వచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు స్టార్ట్ సంథింగ్, ఎర్న్ రెవెన్యూ, మేక్ సంథింగ్ న్యూ, ఫస్ట్ కాల్ ద గివెన్ నెంబర్. అక్కడి నుంచి మనం కన్సల్టింగ్ మొదలు పెడతాం. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి, హ్యావ్ ఎ గుడ్ డే.